ఏటీఎం మనందరికీ తెలుసు, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. దాన్ని మనం సింపుల్గా ఎనీ టైం మనీ అని చెప్పి మార్చుకున్నాం. కానీ మనీ వచ్చే మెషిన్స్ మాత్రం మనం ఇప్పటివరకు చూసాం. బట్ బంగారం ప్రియుల కోసం గోల్డ్ సిక్క ఆధ్వర్యంలో బంగారం ఏటీఎం స్టార్ట్ అయింది. దాన్ని ఏటీఎం అనకూడదేమో, ఎనీ టైం గోల్డ్, ఏటీజీ అందాం, ఏటీజీ. ఓకే, సో ఇప్పుడు అదే మనం చూస్తున్నది. మీరు ఇందులో మనీ పెట్టేస్తే గోల్డ్ కాయిన్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అది అసలు ఎలా వస్తుంది, ఎంత కాయిన్ బయటకు వస్తుంది, మనం అమౌంట్ ఎంత పే చేయాలి, ఒకవేళ మనం అమౌంట్ పెట్టిన తర్వాత అది లోపలికి వెళ్ళిపోయి కాయిన్ రాకపోతే పరిస్థితి ఏంటి, ఇలాంటి చాలా డౌట్స్ నాకు కూడా ఉన్నాయి మీతో పాటు. అవన్నీ ఇప్పుడు వాళ్ళని అడిగి క్లియర్ చేసేసుకుందాం. ఓకేనా? ఆయనతో మాట్లాడే ముందు అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందో ఫస్ట్ దాని గురించి తెలుసుకొని ఆ తర్వాత డీటెయిల్స్ కనుక్కుందాం. ఓకేనా? ఎలా పనిచేస్తుందండి? క్లిక్ హియర్ టు బై గోల్డ్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలా? ఇలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. 0.5 grams, 1 gram, 2 grams, 5 grams, 10, ఓకే, 20, 50 and 100 grams. 100 grams కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీ కార్డ్ పర్మిట్ చేస్తే కనుక అదే యా 100 grams. సో సపోజ్ ఐ వాంట్ టు బై సే 0.5 grams అనుకోండి. నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా అని అడుగుతుంది. ఓకే, డెబిట్ అంటే డెబిట్, ఇన్సర్ట్ చేయమని అడుగుతుంది కార్డుని. ఓకే, ఎక్కడ ఇన్సర్ట్ చేయాలండి? ఇక్కడ మీకు కొంచెం దగ్గరికి వస్తే ఇక్కడ మీకు స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ప్రెస్ చేయాలా మళ్ళీ? స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ట్యాప్ యువర్ కార్డ్, ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ కార్డ్ అంటుందా? సో కార్డ్ పెడతారు, ప్రాసెసింగ్. ఓకే, పిన్ నెంబర్, రైట్. సేమ్ లైక్ మనం ఏటీఎం లో విత్డ్రా క్యాష్ ఓకే, యా గోల్డ్ విత్డ్రా చేస్తాం. సేమ్. ఓకే, ఏటీఎం లో క్యాష్ తీసుకున్నట్లే గోల్డ్ తీసుకుంటాం ఇక్కడ, అంతే. ఓకే, ట్రాన్సాక్షన్ సక్సెస్. ఓకే, ఇక్కడ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. యా, దీని తర్వాత ఒక 20 seconds 10 seconds టైం లోపు మీకు కింద కాయిన్ డిస్పెన్స్. ఎక్కడి నుంచి వస్తుందండి కాయిన్? ఓహో, దీనికి ఒక సపరేట్ సిస్టమ్ ఉంది. ఓకే, రైట్. సో ఇలా కాయిన్ డిస్పెన్స్ అవుతుంది. దాంతో పాటు మీకు ఇన్వాయిస్ రిసీట్ కూడా వచ్చేస్తుంది. కాస్ట్ ఎంత ఏంటి అని డీటెయిల్డ్ గా సో వచ్చేస్తుంది. దీని వెనకాల మనకు సర్టిఫికేట్ కూడా అవైలబుల్ ఉంటుంది మేడం. ఇక్కడ మీకు సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఓకే 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 ఓకే, చూసారు కదా ఎలా వచ్చేసిందో. సేమ్ చాలా ఈజీగా ఉంది. అసలు నేనేమన్నా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నా, బట్ అలా లేదు. మనం జస్ట్ కార్డు పెట్టేసి మనం ఏటీఎంలో ఎలా అయితే క్యాష్ డ్రా చేస్తామో సేమ్ అలాగే డ్రా చేసుకోవచ్చు. దీన్ని గోల్డ్ని డ్రా చేయడం అనమాట, ఇది క్యాష్ కాదు. ఎట్ ఏ టైం ఎన్నైనా చేయొచ్చా? ఇప్పుడు ఒక 4-5 కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, రైట్. ఇక్కడ ఈ ప్రైస్ అనేది ఈ రోజు ఉన్న ప్రైస్ అయితే వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్, వ్యాట్, జిఎస్టీ అన్నీ ఉంటాయా? ఓకే ఓకే. సో సపోజ్ ఎవరన్నా కానీ ఒక 25 grams కావాలనుకున్నారండి, టేక్ 2 10 grams కాయిన్స్, ట్యాక్స్ 4% పడింది. ఓకే, అట్లా వాళ్ళు కావాలంటే కాంబినేషన్. 24 క్యారెట్స్ అండి, క్యారెట్ ఎంత కూడా ఉంది? 24 క్యారెట్స్. చెక్ చేయించుకోవచ్చా ఇది ఎక్కడైనా? దివ్యంగా చెక్ చేయించుకోవచ్చు అండి, ఎక్కడైనా మీరు చెక్ చేయించుకోవచ్చు. క్వాంటిటీ, క్వాలిటీ అన్ని, ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఇట్. అసలు ఇలాంటి ఆలోచన అంటే ఏటీఎం తో గోల్డ్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సో ఇది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మా CEO గారు మైండ్లోకి వచ్చింది ఒక 1.5 year బ్యాక్. ఓకే, అట్లాగే మా చైర్పర్సన్ గారు వాళ్ళు కూర్చొని దే హ్యావ్ థాట్ అబౌట్ దిస్ వన్, లైక్ ఎవరికైతే ఈజీగా ఉంటుందో బై చేసుకోవడానికి దానికి మనం ఏ విధంగా చేయగలము అని ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినప్పుడు దే గాట్ దిస్ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్. ఏటీఎం అన్నది గోల్డ్ కూడా రావచ్చు కదా క్యాష్ ప్లేస్లో, కాయిన్ డిస్పెన్సింగ్ లాగా అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. సో దెన్ వీ థాట్ అబౌట్ దట్ వన్, ఎలా చేస్తే బాగుంటుంది, ఎంతమందికి వీలుగా ఉండాలి అది అని చెప్పని దాని మీద అంతా ఆలోచించిన తర్వాత ఫైనల్గా వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్. ఇందులో ఏంటంటే మీకు యాజ్ ఐ సెడ్, ఎవరైనా కానీ ఎనీ మొహమాటం లేకుండా ఎంత గోల్డ్ కావాలంటే అంత గోల్డ్ కొనుక్కోవచ్చు. నార్మల్గా మన షాపులోకి వెళ్తే మనకి మొహమాటం ఉంటుంది, అంత పెద్ద జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి 0.5 grams అడగాలి అంటే అసలు మనం లోపలికి స్టెప్పింగ్ చేయడానికి కూడా ఆలోచిస్తాం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు సేవింగ్స్ లాగా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారు. ఓకే, రోజుకి ఎంతమంది కస్టమర్స్ మీ ఏటీఎంలో నుంచి బై చేయొచ్చు గోల్డ్? మేడం యాక్చువల్గా దీంట్లో అప్ టు 5 kgs ఉంటుంది, వేరియస్ డినామినేషన్స్. కస్టమర్స్ని బట్టి రీప్లెనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మెల్లిగా అదే మనం ఐడెంటిఫై చేసి ఒక 1 week 10 daysలో మనకు తెలుస్తుంది ఫ్లో ఎలా ఉంది, ఎంతమంది వస్తున్నారో, మనం ఎంత రీప్లెనిష్ చేయాలి అని. ఇప్పుడు రైట్ టైం అయితే కనుక కరెంట్లీ అయితే కనుక మనకి పైన స్టాక్ ఉంటుంది కాబట్టి తీసుకొచ్చి కింద మనం రీప్లెనిష్ చేయొచ్చు. సో మిగిలిన లాజిస్టిక్స్ వీఆర్ వర్కింగ్ అవుట్. మీకు తెలిసిపోతుందా ఎంత అయింది గోల్డ్, ఇంకెంత పెండింగ్ ఉంది, బ్యాలెన్స్ ఉంది అనేది మీకు తెలుస్తుందా? తెలుస్తుంది. పైన సెంట్రల్ సర్వర్లో ఈ డేటా అంతా క్యాప్చర్ అవుతుంది. సో అక్కడ ట్రాకింగ్ ఉంటుంది మనకి ఎప్పుడు ఏ తగ్గుతోంది అని. జనరల్గా వీ ఎక్స్పెక్ట్ 0.5, 1, 2 ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే జనరల్గా 500 grams 100 grams 50 grams కొనేవాళ్ళు చాలా తక్కువ ఉంటుంది.
ఇది సేవింగ్స్లో ఉంటుంది కాబట్టి చాలామంది ఒక హ్యాబిట్లో కూడా చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ చలో ఒక 3000 రూపీస్ పెట్టి మనం కొనుక్కొని సేవింగ్ అక్యూములేట్ చేసుకోవచ్చు Yeah, మనం అని. సో ఆ కాన్సెప్ట్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి 2 days అయింది కదా? అవును మేడం. ఈ 2 days లో ఎంతమంది కస్టమర్స్ బై చేశారు? యాక్చువల్గా మేము సాటర్డే రోజు స్టార్ట్ చేసాం ఇది. సండే రోజు ఐ థింక్ వీ హ్యాడ్ ఎ ఫుట్ ఫాల్ ఆఫ్ అరౌండ్ 40 మెంబర్స్. కాకపోతే మేము ఇన్స్టాల్ చేయలేదు మెషిన్ వాజ్ ఆఫ్. ఎందుకంటే ఫస్ట్ టైం అయింది కాబట్టి వీ థాట్ వీ వుడ్ బి డూయింగ్ ఇట్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఇవాళ నుంచి. ఎందుకంటే ఏదైనా చిన్న గ్లిచ్ ఉన్నా కానీ మా టెక్నికల్ సపోర్ట్ ఇక్కడే ఉంటుంది, ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అని. సో మార్నింగ్ నుంచి కూడా వీ హావ్ స్టార్టెడ్ సీయింగ్ ద ఫ్లో. మీరు దాదాపు 5 kgs గోల్డ్ పెట్టారు ఇందులో. 5 kgs గోల్డ్ అంటే వర్త్ ఎంత? దగ్గర Almost. 2.5 కోట్ల నుంచి 3 కదా? కోట్ల వరకు ఉంటుంది. చాలా కాస్ట్లీ. అవునండి. దీన్ని ఎవరన్నా ఎత్తుకుపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఏటీఎం మెషిన్స్ ని ఎత్తుకుపోయినటువంటి దొంగల్ని చూసాం, ఆ సందర్భాలు చూసాం. అవునండి. అవును. ఆ లోపల చాలా ఇన్సిడెంట్స్ అయ్యి, అంటే అఫ్ కోర్స్ చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఈవెన్ దో తీసుకుపోయి వాళ్ళు దాన్ని పగలగొట్టేసి మనీ తీసుకున్న సందర్భాలు మేము చూసాం, మీడియాలో ఉన్నాం కాబట్టి. అవును. సో అలాంటిది ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ఏంటి సెక్యూరిటీ? ప్రస్తుతానికి అయితే మనం అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము. ముందైతే మెషిన్ కదపడం కొంచెం ఇబ్బందికరం, ఎందుకంటే వెయిట్స్ అబౌట్ 550 kgs. అలాగే దానిలో పాటు ఇన్బిల్ట్ కెమెరాస్ ఉన్నాయి. అది కాకుండా పైన మనం ఎక్స్టర్నల్గా 3-4 కెమెరాలు పెట్టాము ఇక్కడ. సో ఎనీబడి హూ ఇస్ కమింగ్ ఇన్సైడ్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్ హియర్. ఓకే. అది కాకుండా వీ హ్యావ్ ఎన్ అలార్మ్ సిస్టమ్ హియర్. సో ఏదైనా ట్యాంపరింగ్ చేయాలన్నా, ఏదైనా ట్రై చేయాలన్నా కూడా అలారం సిస్టమ్ ఒకటి ఇన్స్టాల్ చేసాము. అండ్ యాజ్ మీరు అన్నట్లుగా ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ ప్రాసెస్. ఇంకా వీఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ R&D టు సీ దట్ బెస్ట్ సర్వీస్ అట్ ఏ వెరీ ఈజ్. ఎవరైనా కానీ కన్వీనియంట్గా వచ్చి తీసుకొని వెళ్ళేలాగా, కంఫర్టబుల్గా తీసుకొని వెళ్ళేలాగా వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దట్ వన్. సో మా టెక్నాలజీ పార్ట్నర్స్ ఉన్నారు ఇక్కడ, మా ఇంటర్నల్ టెక్నాలజీ టీమ్ ఉంది. సో దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దట్ వన్. అండ్ మేబీ డౌన్ ద లైన్ ఇంకా మంచిగా మనం దీన్ని తీసుకొని రావడానికి ప్రయత్నించారు. యాక్చువల్గా ఇది 24/7 అందుబాటులో ఉంటుంది కదా జనాల కోసం. సో అలాంటప్పుడు కస్టమర్స్ కి అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఆ ట్రాకింగ్ కూడా 24/7 చేస్తూనే ఉంటారా? 24/7 ట్రాకింగ్ ఉంటుంది. ఒక సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ 24/7 అవైలబుల్ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ దే కెన్ కాంటాక్ట్. హీ ఈజ్ ఆల్సో బి ట్రైన్డ్ ఇన్ దిస్ వన్. అలాగే ప్రాసెస్లో మనకి స్టార్టింగ్లో మన క్యాష్ ఏటీఎమ్స్ వచ్చినప్పుడు ఎలా అయితే ప్రజలకు కొంచెం అనుమానాలు ఉన్నాయో అలాగే అందరికీ ఇప్పుడు కూడా ఉంటాయి. సో వీ ఎక్స్పెక్ట్ డౌన్ ద లైన్ ఒక 15-20 days వాడిన తర్వాత జనాల్లో కొంచెం ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. దే కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్ అట్ ఎ వెరీ కన్వీనియంట్. ఇంతకు ముందు గోల్డ్ వేరు, ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి క్యాష్ కంటే కూడా వాల్యుబుల్. అవును. మీ క్యాష్ ఏటీఎంలో మీరు 25-30 lakhs అంతకంటే ఉండదు కదా, అందుకే అన్నాను. అవును. సో ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవును అవసరం. మేడం. ఫస్ట్ టైం మీరు ఇప్పుడు బేగంపేటలో స్టార్ట్ చేశారు ఇది. అవును మేడం. ఎక్కడండి బిల్డింగ్ కరెక్ట్ గా ఎక్కడ ఉంది బేగంపేటలో? ఇది మీకు ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే అశోక రఘుపతి ఛాంబర్స్ అండి. అందులో మా ఆఫీస్ 2nd floorలో ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ మిషన్ ఇక్కడ పెట్టాము. ఇంకెక్కడెక్కడ ప్లానింగ్ ఉంది మీకు? హైదరాబాద్లో వీ ప్లాన్ టు ఇన్స్టాల్ ఇంకో 3-4 మిషన్స్ పెడదామని ప్లాన్ ఉంది. అట్లాగే మనకు ఆల్రెడీ మొన్న లాంచింగ్ రోజే కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి ఒక 3 వచ్చి ఆర్డర్ ప్లేస్ చేశారు మిషన్స్ కావాలని. అంటే మీరు ఇప్పుడు దీన్ని ఫ్రాంచైజీ లాగా కూడా ఇస్తారా? యాక్చువల్గా అన్ని రకాల ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో కొంతమంది ఏంటంటే మాకు అక్కడ పెట్టండి, అక్కడ జ్యువెలరీ షాప్స్ కానీ ఏదైనా ఉంటే కనుక మాకు అక్కడ పెట్టండి అంటారు. సో ఇట్లా వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు మనకి చెప్తున్నారు. మనం దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా చేయాలి అన్నది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు డిసైడ్. బిజినెస్ ప్లాన్ ఎలా ఉండాలి అన్నది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని వందలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా హైదరాబాద్లో ఆల్ ఓవర్ ఇండియా? యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ కమింగ్ అప్ విత్ 3000 మిషన్స్ ఆల్ ఓవర్ ఇండియా. ఫస్ట్ టైమా మనకి హైదరాబాద్, లేదా టోటల్ ఇండియాలో ఫస్ట్ టైమా? ఇండియాలో ఫస్ట్ టైం అండి. ఇట్లా మీకు రియల్ టైం ప్రైస్ డిస్ప్లే చేస్తూ వచ్చేది ఇది ఫస్ట్ టైం ఇండియాలో. అండ్ తెలంగాణలో ముందు మనం స్టార్ట్ చేసి సౌత్ ఇండియా ముందు కాన్సన్ట్రేట్ చేసి దెన్ వీ షుడ్ వాంట్ వీ ప్లాన్ టు గో టు పాన్ ఇండియా. అండ్ దెన్ గ్లోబల్లీ ఆల్సో వీ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ గోయింగ్. ఈ గోల్డ్ సిక్కం అనేది ఏంటి అసలు? గోల్డ్ సిక్కా అనేది యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే, సిక్కా అంటే మీకు తెలుసు కాయిన్. సో బంగారపు కాయిన్, ఎందుకంటే మేము ఉండేది బులియన్లో ఉన్నాం కాబట్టి సిగ్నిఫికెన్స్ దానికే ఉంటుంది కాబట్టి గోల్డ్ సిక్కా అని చెప్పి ఆ విధంగా స్టార్ట్ చేసాం. అందరికీ ఈజీగా అర్థం అవుతుంది. గోల్డ్ సిక్కా, గోల్డ్ ఏటీఎం, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు గోల్డ్. సో ఈజీగా అందరికీ కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రైస్ డిస్ప్లే చేస్తున్నారు. అవును మేడం. ఆ ప్రైస్ అనేది ఎవ్రీడే చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా? అవును మేడం. దాన్ని బట్టే మీరు ట్రాన్సాక్షన్ చేసే టైంకి ఏదైతే ప్రైస్ ఉంటుందో అది ట్రాన్స్పరెంట్గా మనకు కనపడుతుంది. ఇప్పుడు ఈ ప్రైస్ అనేది బులియన్ మార్కెట్ని బట్టి పెడతారా, లేకపోతే ఇండియన్ మార్కెట్, లేకపోతే టోటల్ ఇంటర్నేషనల్ మార్కెట్, ఎట్లా దేన్ని ఫాలో అవుతున్నారు మీరు? ఇది యాక్చువల్గా మీకు అంటే లండన్ బులియన్ ఎక్స్చేంజ్ ఏదైతే ప్రైస్ ఉంటుందో ఇంటర్నేషనల్ ప్రైస్, ఆ ప్రైస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అప్డేట్ చేసినప్పుడల్లా ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మనకి మెషిన్కి కావాల్సిన టెక్నాలజీ కానీ, డిజైనింగ్ కానీ, డెవలప్మెంట్ అంతా కూడా మా ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ అని ఒక స్టార్టప్ కంపెనీని మనం టైప్ పెట్టుకున్నాము. మా కాన్సెప్ట్ కూడా ఏంటంటేనండి, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం. అవకాశం ఉన్నంత వరకు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. సో దాంట్లో మేము పరిచయం ఉన్న వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత వీ హ్యావ్ టైడ్ అప్ విత్ స్టార్టప్ కంపెనీ బై నేమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
అట్లాగే మాకు ఇంటర్నల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్మెంట్ చేయడానికి ఉంది, దట్ ఈస్ బై నేమ్ ఎక్స్యూబ్ టెక్నాలజీస్. సో వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసి మిషన్ని తీసుకుని డిజైన్ చేసి డెవలప్ చేశారు కంప్లీట్గా. సో స్టార్టప్ టెక్నాలజీ కాబట్టి దీని మీద ఇంకా R&D చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దట్ వన్. ఇంకా మేబీ డౌన్ ద లైన్ వచ్చే కొత్త మెషిన్స్లో కొంచెం అడ్వాన్స్డ్ మెషిన్స్ కూడా రావచ్చు. అవును, ఇప్పుడు చూసాం మనం అవును. 2-3 టైమ్స్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయింది. ఎందుకు మరి అట్లా టెక్నికల్ సో ఒక రకంగా మేడం, ఒకసారి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఓకే, అమౌంట్ డిడక్ట్ అయితే రిటర్న్ వచ్చేస్తుంది. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అలా అవుతుంది. లేదు అనుకోండి, మీరు కార్డ్ లిమిట్ ఉంటుంది. సో మీ ఏటీఎం కార్డు ఇప్పుడు 10,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, లిమిట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ లిమిట్ ట్రాన్సాక్షన్ అయినా అది వర్కౌట్ అవ్వదు, మనకి ఇక్కడ పని చేయదు. ఎందుకంటే మీకు ఏటీఎంలో వెళ్ళినా కూడా మీరు 10,000 కంటే ఎక్కువ విత్డ్రా చేసుకోలేరు. 11,000 అంటే కార్డ్ ఫెయిల్ అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా రెక్టిఫై అయిపోతున్నాయి. సో ఈ మిషన్కి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అనుకుంటే ఇనిషియల్ ఒక 1 వీక్ మా టెక్నికల్ టీం ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో మాక్సిమం అన్ని విధాలుగా టెస్ట్ చేసే ఉంది ఇది. సో ఇందులో ఇప్పుడు రేర్ కేసెస్ ఏంటంటే కాయిన్స్ ఉంటున్నాయి మేడం, 1 గ్రామ్ 5.5. అందులో ఏమైనా మన కాయిన్స్ అవ్వడము, అయిపోవడము అలాంటివి మనం జరిగితే తప్ప మేజర్ టెక్నికల్ ఇష్యూస్ అయితే ఏముండవు. యూజర్ పెట్టిన తర్వాత కార్డ్ కార్డ్ పెడతారు, అమౌంట్ కట్ అయిపోతుంది, అమౌంట్ కట్ కాయిన్ అయిపోతుంది, బయటికి కాయిన్ రాదు. బయటికి రాదు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైతే అమౌంట్ డిడక్ట్ అయిపోయిందో వాళ్ళకి రిఫండ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు యూపీఐ చూసుకున్నారండి, మీకు పంపించారు, సో మీకు కట్ అయింది, నాకు రాలేదు. సో మనకి ఎక్స్పర్ట్ టీం ఉంటుంది, ఆ టీం కమ్యూనికేట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ చేయలేదు అనుకోండి, మీ 24 అవర్స్లో బ్యాంకింగ్ అవర్స్లో మీ అమౌంట్ అనేది మీకు రిఫండ్ అయిపోతుంది. లేదు ఏదన్నా మిమ్మల్ని మీట్ అవ్వాలి, డైరెక్ట్ మీట్ అవ్వాలి అంటే మాకు కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంటుందండి. మన వెబ్సైట్ గోల్చిక్కా వెబ్సైట్లో ఉంటుంది, అంత అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా కూడా మనకు ఒక పర్సన్ డెడికేటెడ్ పర్సన్, సేమ్ బిల్డింగే కాబట్టి డెడికేటెడ్ పర్సన్ యాక్సెస్ ఉంటుందండి. ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇది 100% సెక్యూర్, సేఫ్, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. టెక్నికల్ ప్రాబ్లం అంటారా, స్టార్టింగ్లో మీకు మనం ఒక 1-2 వీక్స్ మనం ఇంకా ట్రయల్స్ చేస్తూ ఉంటాం కాబట్టి వచ్చేస్తాం. 1 వీక్లో మీకు మార్కెట్లోకి అన్ని విధాలుగా వచ్చేస్తాం. ఇక్కడ మనకి యూపీఐ ఆప్షన్ ఒకటి ఉంది, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఒకటి ఉంది, మీకు అన్ని అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ టైం తీసినప్పుడు బాగానే వచ్చింది, తర్వాత అదే ఆ కార్డు ట్రాన్సాక్షన్ వాల్యూ లిమిట్ ఏదైతే అనుకోండి, ఓ 10,000 అనుకోండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు మాకు తెలిసిన చాలా మంది వస్తున్నారు, సేమ్ కార్డ్ కొన్ని కార్డ్స్ వాడుతున్నారు. ఆ కార్డ్ వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ లిమిట్ అయిపోయి ఉండొచ్చు. ఆ లిమిట్ అయిపోవడం తప్ప అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏది టెక్నికల్ గ్లిచ్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఫ్రమ్ పాస్ట్ 10 months నుంచి దీన్ని అన్ని విధాలా టెస్ట్ చేసి మేడం గారిని పిలిచి, సింతా లక్ష్మారెడ్డి గారిని పిలిచి లాంచ్ చేసామండి. గోల్డ్ ఏటీఎం కాబట్టి గోల్డ్ కలర్ లో పెట్టినట్టు, గోల్డ్ ఏటీఎం కాబట్టి గోల్డ్ కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఏటీఎం గోల్డ్ ఏమో అనుకుంటున్నారు. అలా కాదులేండి, మరి కనిపిస్తుంది కలర్ పెట్టారు అంతే, గోల్డ్ కలర్ లో అట్రాక్షన్ కోసం. టెక్నికల్ విధంగా అన్ని విధాలుగా ఒక 1 వీక్ మొత్తం అంతా ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని త్వరగా రిజాల్వ్ చేయండి, ఎవరికి ఇబ్బంది కలగకుండా. లేదు అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.